హాయ్ వీవర్స్. ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలైతే పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా పెళ్ళైన వారు వేరే వ్యక్తులతో వివాహేతర సంబంధాలు నేర్పడం, అంతేకాకుండా భర్తలను హత్య చేయడం ఈ మధ్య కాలంలో పెరిగిపోయింది. తాజాగా మహబూబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడుకు చెందిన రాజేశ్వరరావు, అలాగే సూర్యాపేట జిల్లా మోతె మండలం రాఘవపురానికి చెందిన భవానీకైతే 2016లో పెళ్ళయింది. వీరు ఖమ్మం మున్సిపాలిటీ పరిధిలోనైతే ఉంటున్నారు. రాజేశ్వరరావు స్థానికంగా ఓ హాస్పిటల్‌లో పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఖమ్మంలో ఒక ఇంట్లో ఇంట్లో అద్దెకి ఉంటున్నారు. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా భవానీ వ్యవహార శైలిలో అయితే మార్పు రావడం జరిగింది. పిల్లలను సరిగ్గా చూసుకోకపోవడం కావచ్చు, అలాగే భర్తతో సరిగ్గా ఉండకపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా రాజేశ్వరరావు గమనిస్తున్నారు. అయితే ఒకరోజు డ్యూటీకి వెళ్లి వచ్చిన రాజేశ్వరరావు అయితే ఇంటి తలుపును మూసి ఉండడంతో అయితే కిటికీలోంచి చూడగా అక్కడ భార్య మరో వ్యక్తితో అయితే ఉన్న ఆ దృశ్యాన్ని చూసిన రాజేశ్వరరావు అయితే తన గుండె పగిలినంత పని అయిపోయింది. వెంటనే గొడవ చేయడంతో అయితే భార్య భవాని తలుపు తీసి పిరిగిని బ్యాక్ డోర్ నుంచి పంపించడం జరిగింది. ఆ తర్వాత దీని గురించి కూడా అంటే అంటే భార్య తరపు వారా, భర్త తరపు మధ్య పంచాయతీలు కూడా జరిగాయి. ఈ క్రమంలోనే రాజేశ్వరరావుపై ఎవరు ఈ భవానీ ప్రియుడు ఎవరైతే ఉన్నారో సైదులు రాజేశ్వరరావును వెంబడించడం కూడా జరిగింది. ఈ క్రమంలోనే రాజేశ్వరరావు ఆ ఇంటికి వచ్చి భవానీ యొక్క ఫోన్‌ను పరిశీలించారు. భవానీ యొక్క స్మార్ట్ ఫోన్ పరిశీలించి వాట్సాప్ చాట్, అలాగే ఇన్‌స్టాగ్రామ్ చాట్‌ను కూడా పరిశీలించాడు. అయితే ఈ చాట్‌లో అయితే చాలా ఆశ్చర్యకరమైన విషయాలైతే బయటకొచ్చాయి. "నువ్వంటే నాకిష్టం సైదులు. నీతోని ఉంటే నేను సుఖంగా ఉంటాను. నా భర్తను చంపెయ్. యాక్సిడెంట్ చేసి చంపెయ్. నువ్వు యాక్సిడెంట్ చేస్తే వారికి డౌటొస్తుంది. వేరే వారితో యాక్సిడెంట్ చేసి చంపెయ్" అని చెప్పేసి కూడా ఆమె వాట్సాప్ మెసేజ్‌లు కావచ్చు, ఇన్‌స్టాగ్రామ్‌లో టెక్స్ట్ మెసేజ్‌లు కావచ్చు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే అవి స్క్రీన్‌షాట్లు తీసుకున్న రాజేశ్వరరావు అయితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదునైతే పోలీసులు నమోదు చేసి భవానీ అలాగే ప్రియుడు సైదులపై కూడా కేసు నమోదు చేశారు. అయితే భవానీ స్వగ్రామమైన రాఘవపూర్‌కు చెందిన సైదులు కూడా ఖమ్మంలో ఉంటూ కొరియర్ బాయ్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే పాత పరిచయం పెంచుకున్న సైదులైతే భవానీతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. ఇద్దరు పిల్లలున్నారు. అయినప్పటికీ కూడా భవానీ ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగించడం, తన భర్తను చంపాలని చెప్పేసి కూడా ఫోన్‌లో మెసేజ్ పెట్టడం కూడా స్థానికంగా సంచలనం సృష్టించింది. మనం చూసుకోవచ్చు, గతంలో నిజామాబాద్ జిల్లాలో కూడా తన భర్తకు ఆర్‌పిక్ అంటే గ్లూకోజ్‌లో ఆర్‌పిక్ ఎక్కిచ్చి నరాలకు ఎక్కిచ్చి చంపిన ఘటన కూడా మనం చూసాం. సో, ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు చాలా పెరిగిపోతున్నాయి. సో, భర్తలు ఎవరైనా కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ క్షణం మీకు అనుమానం వచ్చినా పోలీసులకు ఫిర్యాదు చేయండి. కానీ సర్దుకపోతాంలే అనుకుంటే మాత్రం మీ ప్రాణాలకి ముప్పు ఉండే అవకాశం ఉంటుంది. చాలామంది కూడా దీనిపై కూడా కామెంట్ చేయొచ్చు. మీ అభిప్రాయాన్ని, ప్రస్తుత పరిస్థితులు ఏంటి? పెళ్లి చేసుకోవాలా వద్దా? పెళ్లి చేసుకుంటే ఎట్లా ఉంటుంది సిట్యుయేషన్? మీ అభిప్రాయాన్నయితే కామెంట్ సెక్షన్‌లో తెలపండి.